ఆదిలాబాద్లో 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంటు ఒక దశలో 6,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాబోయే 100 సంవత్సరాల వరకు అక్కడ మీకు మైనింగ్ రిజర్వ్స్ కూడా, లైమ్ స్టోన్ రిజర్వ్స్ కూడా మీకు ఉన్నాయి. అట్లాగే మరి ఈ ప్లాంట్ నడపడానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ నడపడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీన్ని మీరు గతంలో అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు 2019లోనే మాటిచ్చారు. भारतीय जनता पार्टी की सरकार बनती है तो आदिलाबाद में सीसीआई का सीमेंट कारखाना फिर से शुरू करेंगे. మిత్రులారా, ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ మీరు అవకాశం ఇచ్చి గెలిపిస్తే సిసిఐ కార్ఖానాను మేము ప్రారంభిస్తామని చెప్తున్నాను. ఈ ప్లాంట్ను తప్పకుండా తిరిగి తెరిపిస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు. అట్లాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా ప్లాంట్ను తెరిపిస్తామంటూ ఆయన కూడా మరి హన్స్రాజ్ గంగారాం గారు కూడా మాటిచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేస్తున్నారు, అక్కడ స్క్రాప్ కింద అమ్మేస్తా ఉన్నారు. ఈ రకంగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని చెప్పి వారికి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది.